పేరం గ్రూప్ రియల్ ఎస్టేట్ రంగంలో వినియోగదారుల ఆదరాభిమానాలను చూరుకుంటూ అత్యుత్తమ ప్రాజెక్టులను రూపొందిస్తుంది. పేరం సంస్థలో పనిచేస్తున్న లీడర్స్ విజనరీ మీట్ ను నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. సంస్థ అధినేత పేరం హరిబాబు విజన్ మిషన్ 2026 అనే అంశంపై మాట్లాడారు. సిబ్బందికి, లీడర్స్ కు పలు అంశాలపై సూచనలిచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పరిసర ప్రాంతాల్లో భూమిపై పెట్టుబడి పెట్టేవారికి మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. అందరికీ అందుబాటులో నమ్మకమైన సేవలు అందిస్తూ అద్భుత వెంచర్లను తీర్చిదిద్దుతున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటున్న పేరం గ్రూప్ చైర్మన్ హరిబాబుతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. దక్షిణ భారతదేశంలోనే పేరం గ్రూప్ ప్రతిష్టాత్మక సంస్థగా వినియోగదారుల ఆదరాభిమానాలు చేరుకుంటోంది. ఎన్నో వెంచర్స్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో పేరం గ్రూప్కు సంబంధించి లీడర్స్ విజనరీ మీట్ ఏర్పాటు చేశారు. పేరం గ్రూప్ విజయవంతంగా సాగుతుంది. అనేక అంశాలు మనతో మాట్లాడేందుకు పేరం గ్రూప్ అధినేత హరిబాబు మనతో ఉన్నారు. చెప్పండి సార్, పేరం గ్రూప్ విజయవంతంగా కొనసాగుతుంది. అసలు విజన్ ఏంటండి, దీని ప్రారంభం, నేపథ్యం, ఈ విషయాలు చెప్పండి. అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే భారతదేశం అత్యధికంగా గ్రో అయ్యే కంట్రీ. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా గ్రో అవుతూ ఉంది. ఈరోజు మనకు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లో త్రూఅవుట్ ఇండియాలో 25% ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి అత్యధిక పెద్ద సిటీ, రాజధాని అమరావతి అయినా కూడా సరే, ఇండియాకి ఎట్లయితే ఆర్థిక రాజధాని బాంబే ఉందో ఆ విధంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక రాజధానిగా ఉంది. దీంట్లో విశాఖపట్నంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇక్కడ వచ్చినటువంటి లక్షల కోట్ల పెట్టుబడి అన్నిటిల్లో కూడా అద్భుతమైనటువంటి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి. దీనివల్ల దాదాపు ఈ 2 ఏళ్లలో 3 లక్షల నుంచి 4 లక్షల ఎంప్లాయ్మెంట్ వస్తున్నది. అందరూ కూడా 1 లక్ష నుంచి మినిమము 10 లక్షల లోపల శాలరీలు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ గ్రోత్ కారిడార్, అంటే గ్రోత్ కారిడార్ అని ఎక్కడ పిలువబడుతుందంటే ఆనందపురం నుంచి, భోగాపురం నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, ఆ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ఏరియా అంతా మరో కోకోపేట, మరో మణికొండ, మరో నార్సింగి హైదరాబాద్లో ఎలా ఉందో ఆ విధంగా తయారవుతుంది. ది బెస్ట్ సిటీ అంటే భారతదేశంలో విశాఖపట్నం ఉంటుంది. రాబోయేటువంటి 20 ఏళ్లలో ఊహించినంత గ్రోత్ ఉంటుంది. అక్కడనే మేము కొత్తగా 10 వెంచర్ లాంచ్ చేస్తున్నాం. ఈ 2 నెలల్లో 5,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు, అంటే 5,000, 10,000, 15,000 ఆ విధంగా ఒక 10 వెంచర్లు రిలీజ్ చేస్తున్నాం. అన్నీ కూడా ఉడా అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్, 80% బ్యాంక్ లోను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకు మేము ప్లాట్ అమ్మితే 20 రూపాయలు కస్టమర్ కడితే 80 రూపాయలు బ్యాంక్ లోన్ ఇస్తాం. ఆ బ్యాంక్ లోను అన్ని ప్రాజెక్టులకి వర్తిస్తుంది. ఇది సామాన్య మానవుడు కూడా ఒక ఇంటి జాగాలు, అంటే సొంత ఇంట్లో నిద్రపోవాలనేదే మా కళ. దాన్ని నిర్వర్తించేదానికే మేము ఈ ప్రయోగాలన్నీ చేస్తున్నాం. దీంట్లో ఈరోజు ముఖ్యంగా లీడర్స్ మీటింగ్ పెట్టాం. లీడర్స్కి మా విజన్ ఏందని తెలియజేస్తున్నాం. లీడర్స్ నుంచి ఏందని కూడా మేము వింటున్నాం. ఇవన్నీ కలుపుకొలుకొని వాళ్ళు ఒక 20 ఏళ్లలో గొప్పగా వాళ్ళ కుటుంబం జీవించేటట్టుగా సంవత్సరానికి 6 నెలలకి, 10 ఏళ్ళకి, 5 ఏళ్ళకి అట్లా ప్లాన్ చేస్తూ ఒక 25 ఏళ్ళకి, 25 సంవత్సరాలకు ఒక విజనరీ ప్లాన్ ఇస్తున్నాం. అదే ఈరోజు ముఖ్య ఉద్దేశం. పేరం గ్రూప్లో పనిచేసే ఎగ్జిస్టింగ్ లీడర్స్కు మీరు ఇచ్చే భరోసా ఏంటి? మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఎవరికైనా కావాల్సింది 4: సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడినటువంటి ఆదాయం, అది ఇస్తున్నాం. రెండోది వాళ్ళ హెల్త్, అంటే హాస్పిటాలిటీ ఏదన్నా కానీ అయిందంటే వాళ్ళ ఎంటైర్ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. మూడోది వాళ్ళు ఎక్కడికైనా పోయినప్పుడు వాల్యూ వచ్చేదానికోసం వాళ్ళకు సొంత వెహికల్ ఒకటి ఇస్తున్నాం. 4వది వినోదం, అంటే హ్యాపీనెస్ కోసం నెలకి ఒక సినిమా టికెట్లు ఏది రిలీజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సినిమా టికెట్లు కానీ, ఫారిన్ ట్రిప్పులు కానీ, ఇవన్నీ కూడా కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎవరు జీవించేదైనా కూడా సరే వాళ్ళ పిల్లల కోసం జీవిస్తారు, వాళ్ళ పిల్లల కెరీర్ గొప్పగా ఉండాలని జీవిస్తారు. దీనికి ఒక పేరం గ్రూప్ ఫ్యామిలీ ఒక భవిష్య నిధిని ఒకటి పెడుతున్నాం. దాంట్లో వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కానీ, ఎవరికన్నా ఇంకేదైనా జబ్బులు వచ్చినా, ఏది వచ్చినా కూడా సరే, ఫారిన్ పోయి చదవాలనుకున్నా, పెద్ద చదువులకు పోవాలనుకున్నా ఒక కమిటీని పెడుతున్నాం. ఆ కమిటీ ద్వారా అందరికీ ఎలా అందాలనేది కమిటీ నిర్ణయిస్తుంది. దాంట్లో మేము ఒక సభ్యులు మాత్రమే ముఖ్యంగా కమిటీ నిర్ణయించే దాన్ని బట్టినే వెళ్తాం. ఈ ఓవరాల్గా ఏంటంటే ఈ క్లబ్లో చేరినటువంటి వ్యక్తులు హ్యాపీగా, ఇబ్బంది లేకుండా, వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కూడా మేము రికమెండ్ చేస్తున్నాం. మా కంపెనీలో కూడా ఫస్ట్ ప్రయారిటీ మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకే, నెక్స్ట్ జనరేషన్కే ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తాం. కొత్తగా చేరే వారికి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే? ఎవరు పుట్టినప్పుడు గొప్పగా ఉండరు, పుట్టిన తర్వాతనే గొప్పగా ఉంటారు. ఆ గొప్పగా ఉండేదానికి అవకాశం పేరం గ్రూప్ కల్పిస్తుంది. ఆ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా పేరం గ్రూప్ అందరికీ ఇస్తుంది. ఎవరంత ఉపయోగించుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతారు.
లీడర్స్ మీట్ తాలూకా ప్రధాన ఉద్దేశం అండి, అంటే చాలా మోటివేట్ చేస్తున్నారు, అనేక ఉదాహరణలు చూపిస్తూ అందం చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటి? మా విజన్ నెక్స్ట్ 1 year, 6 months, 5 years, 10 yearsకి మేము ఏమేం చేస్తున్నాం అనేది అందరికీ తెలియజేస్తున్నాం. దీంట్లో మాతో కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కలిసి గ్రో అయ్యేదానికి అందరూ కలిపి గొప్పోళ్ళు అవ్వాలనేది మా ఉద్దేశం. పేరం గ్రూప్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ మీరు చేపట్టబోతున్నారు, ఆ వెంచర్స్లో కల్పిస్తున్న ఏమిటి సదుపాయాలు? ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి ముందు ఒక 5 వెంచర్లు ఇస్తున్నాం. ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఒక 5 వెంచర్లు ఇస్తున్నాం. శ్రీకాకుళంకి ముందు మన ఆనందపురం జంక్షన్ కాడి నుంచి 7 వెంచర్లు వస్తున్నాయి. అదేవిధంగా గొప్పగా ఇప్పుడు ఒక హాట్ కేక్ మాదిరి ఉండేది తర్లువాడ గూగుల్ డేటా సెంటర్ ఎక్కడైతే వస్తున్నదో, ఒక డేటా సెంటర్ కాదు, డేటా సెంటర్ ఆనుకొని చాలా కంపెనీలు వస్తున్నాయి. అక్కడ 4,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ ఈరోజు అలాట్మెంట్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీకి 300 ఎకరాలు ఇచ్చినా కూడా సరే కనీసం 10 నుంచి 20 కంపెనీలు వస్తాయి అక్కడ. ఒక్కొక్క కంపెనీలో 2,000 నుంచి 20,000 మంది ఎంప్లాయీస్ వస్తున్నారు. అందరూ మామూలుగా 20,000, 50,000 రూపాయల జీతగాళ్ళు కాదు, ఓవరాల్గా 1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షల జీతగాళ్ళు. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగస్తులు ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం నివసించాలంటే కనీసం 2,500 నుంచి 5,000 ఎస్ఎఫ్టీ హౌస్ కావాలి, రెసిడెన్షియల్. అంటే కమర్షియల్ స్పేస్ 100 స్క్వేర్ ఫీట్లో ఒక మనిషి పనిచేస్తాడు ఒక రోజుకి. అదే మనిషికి ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం అంటే ఖచ్చితంగా కుటుంబం ఉంటుంది. వాళ్ళైతే రోడ్ల పైన ఏమన్నా ప్లాట్ఫామ్ పైన కొనుక్కోరు కదా, వాళ్ళకి రెసిడెన్షియల్ స్పేస్ అనేది 2,500 ఎస్ఎఫ్టీ నుంచి 5,000 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది. మినిమం ఫ్యామిలీ అంటే కూడా 1,500 ఎస్ఎఫ్టీ వస్తుంది. అంటే మనకి కమర్షియల్ స్పేస్ 1 lakh వస్తే రెసిడెన్షియల్ స్పేసు దాదాపు 15 లక్షల ఎస్ఎఫ్టీ కట్టి ఇవ్వాలి. ఈరోజు పెద్ద డిప్షీట్ ఏంటంటే భోగాపురం ఏరియాలో ఎక్కడ రెసిడెన్షియల్గా అపార్ట్మెంట్లు కానీ ఏం కానీ లేవు. జిఎంఆర్ఓలు కూడా ఈరోజు 17 ఎకరాలు ఒకటి ఇచ్చినారు బిడ్డు, అంటే పబ్లిక్ని పిలిచినారు అపార్ట్మెంట్లు కట్టమనే దానికి. ఆ 17 చాలదని మళ్ళీ ఒక 17 ఇచ్చినారు. 34 ఎకరాలు వాళ్ళు ఈరోజు అపార్ట్మెంట్లు కడుతున్నారు. అంటే బయట వాళ్ళకి అందరికీ చెప్తే అందరూ అంత స్పీడ్గా కట్టలేరని వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళే కట్టి వేరే వాళ్ళ ల్యాండ్స్లో ఇస్తున్నారు. అంటే హ్యూజ్ డిమాండ్ వస్తున్నది. తర్లువాడ అనేది ఒక మహా అద్భుతంగా వస్తుంది. ఆ రోడ్డు టోటల్గా నీలకుండీల జంక్షన్ నుంచి చిన్నాపురం జంక్షన్ వరకు 21 కిలోమీటరు. 21 కిలోమీటర్లు మా 5 వెంచర్లు వస్తున్నాయి. 12,000 రూపాయల కాడి నుంచి 25,000 దాకా ఉంటుంది. 5 వెంచర్లలోనూ క్లబ్ హౌసు, స్విమ్మింగ్ పూలు, మంచి ఎమ్యూనిటీస్ ఈరోజే విల్లాలు కట్టుకొని నివసించేటట్టుగా వస్తున్నది. మేము ఈ వెంచర్లో కూడా కొన్ని వెంచర్లు అంటే ఒక 2-3 వెంచర్లో 36 లక్షలకు ఒక విల్లా ఇస్తున్నాం. 1,200 ఎస్ఎఫ్టీ ల్యాండు, 1000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షను, 36 lakhsకి ఇస్తున్నాం. ఇది మాకేం రూపాయి మిగలదు, నో గెయిన్ నో లాస్ కింద ఇస్తున్నాం. ఎందువల్లంటే కస్టమర్లు, మార్కెటింగ్ వాళ్ళు అందరూ సొంత ఇంట్లో నిద్రపోవాలనేది ప్రతి మనిషి కళ. ఆ కళని మేము తీర్చాలనేది మా ఉద్దేశం. శరవేగంగా అభివృద్ధి చెందుతుంది విశాఖ. ఓవైపు పరిశ్రమలు, ఐటీ సెక్టారు, అదేవిధంగా టూరిజం సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ అన్ని సిస్టర్స్ బ్రదర్స్ మాదిరి. ఇది ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతూ వస్తుంది. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగుంటుందో అక్కడ మిగతా వ్యాపారాలన్నీ బాగుంటాయి. రియల్ ఎస్టేట్ బాగుండాలంటే ఐటీ రావాలి. ఐటీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఇతరుల దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర వ్యక్తుల నుంచి మన ఆంధ్రాకి డబ్బులు వస్తున్నది. మేమే చాలా పెట్టినాం. ఈ 2-3 నెలల్లో ఇన్వెస్ట్మెంట్ చాలా చేసినాం. గవర్నమెంట్కి చాలా కట్టినాం, అప్రూవల్ చాలా కట్టినాం. గవర్నమెంట్కి ట్యాక్స్లు చాలా 6-7 కోట్లు కట్టినాం ఈ వీక్లోనే. అంటే ఎక్కడెక్కడో ఉండే డబ్బులంతా ఇక్కడికి వస్తున్నది. అందరూ తృప్తిగా ఉన్నారు. చాలా గవర్నమెంట్ ఎలా ఉందంటే ముఖ్యమంత్రి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి అందరూ కూడా సరే చాలా అద్భుతంగా చేస్తున్నారు. మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇంకొక 20 ఏళ్ళకి అద్భుతంగా ఉంటారు. విశాఖపట్నంలో ప్లాట్ కొన్న వాళ్ళందరూ ఫీల్ అవుతారు. ఒకప్పుడు కోకపేట ఆ ఏరియాలో మేము కొనలేదు, నార్సింగ్లో అని అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఉపయోగించుకోవాలనేది నా కోరిక. థ్యాంక్ యూ. విశాఖ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతోంది. ఈ నేపథ్యంలో పేరం గ్రూప్ అద్భుతమైన వెంచర్స్ను తీర్చిదిద్దుతున్నారు. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సొంతింటి కల నిజం చేసుకోవాలనే ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు పేరం గ్రూప్ అధినేత హరిబాబు. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం.